హాయ్ అండి అందరికీ. నేను మీ రవీందర్ రెడ్డి. పేరెంట్స్‌గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది కలియుగం కంటే మనీ యుగం. కలికాలం కంటే మనీ కాలం. మన పిల్లల్ని పెంచుతున్నాము, స్కూల్‌కి పంపిస్తున్నాము, పెద్దవాళ్ళని చేస్తున్నాము, పెళ్లి చేస్తున్నాము, జాబ్‌లోకి పంపిస్తున్నాము, బిజినెస్‌లు చేపిస్తున్నాము అని ఆలోచిస్తున్నాము. అది కరెక్టే. కానీ చదివేప్పుడు వాళ్ళు ఖర్చు ఎలా పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? సంపాదించేప్పుడు ఖర్చు ఎలా పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? దేనికి పెట్టాలి? దేనికి పెట్టకూడదు? ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టకూడదు ఖర్చు? అనే అవేర్‌నెస్‌ని వాళ్ళకి ఇస్తూ, చదువుకునే స్థితిలోనే, చదువుకునే స్థాయిలోనే ఆ అవేర్‌నెస్ ఇస్తూ, ఫైనాన్షియల్ ప్లానింగ్‌ని ఇస్తూ, వాళ్ళని గనక ముందుకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి నష్టాలు వచ్చినా, అసలు నష్టాలు రాకుండానే ఉంటారు. ఇంత ప్లానింగ్‌తో మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే, అనుకోకుండా ఎలాంటి కష్టాలు, నష్టాలొచ్చినా వాళ్ళు నిలబడగలుగుతారు, నిలదొక్కుకోగలుగుతారు. పెట్టే ప్రతి పైసకి, వచ్చే ప్రతి పైసకి, పెట్టే ప్రతి పైసకి ఖర్చుకు వాళ్ళకొక ప్లానింగ్ ఉంటుంది, అవగాహన ఉంటుంది. దానివల్ల ఎలాంటి నష్టాలు, కష్టాలు లోకి ఎళ్ళకుండా ఉంటారు. వచ్చే ప్రతి పైసలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలి? ఎంత సేవింగ్స్ చేసుకోవాలి? సేవింగ్స్‌లో మళ్ళీ దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈ ప్లానింగు, అవేర్‌నెస్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ డిస్కషను వాళ్ళు చిన్నగున్నప్పటి నుంచి మనం ఇవ్వగలిగితే, వాళ్ళని మనం ఒక తిరుగులేని శక్తులుగా మార్చగలిగిన వాళ్ళమవుతాము. ఓకేనా? థ్యాంక్ యూ.